ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన చొక్కా అంచులంట ఈయనున్న దేవాలయం మందిరం అంతా నిండిపోయిందంట. ఆయనకి పైగా శరాపులు ఉన్నాయంట. అవంట 6 రెక్కలు ఉన్నాయంట. దానికి 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ అవేం చేస్తున్నాయంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నవని గాన ప్రతిగానములతో గొప్ప స్వరంతో పాడుతున్నాయి అంట. గట్టిగా చెప్పలు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి గాన ప్రతిగానములు తోనుందురు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. ఏమని? పరిశుద్ధుడు. పలకండి పలకండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకొంచెం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు త్రియేక దేవుడైనా యెహోవాను. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లేనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లేనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను త్రియేక దేవుడైన యెహోవాను చెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి అని గాన ప్రతిగానములు చేయుచు నుందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగాన. హల్లెలూయా హల్లెలూయా.